అందరికీ పేరు పేరున నమస్కారం. మీ పోరాటం చాలా రోజుల గతంలో మా మీద కూడా పోరాడిండ్రు మీరు. అయితే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి కేసీఆర్ను గద్దె దించండి, నేను గద్దె మీద కూర్చోగానే ఛాయ్ తాగినంత సేపట్లో పనిచేస్తా అన్నాడు. మీరు ఆయన మాట నమ్మినారు. ఇంకో మాట అన్నాడు, ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడానికి ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి. ఇక నేను రాగానే నెల లోపల సెక్రటేరియట్లో కూర్చొని ఒక్క నెలలోపు మిమ్మల్ని సెక్రటేరియట్కి పిలుస్తా, మీకు ఛాయ్ తాగిపిస్తా, మీరు ఛాయ్ తాగేంత సేపట్లో మీకు పర్మనెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇంటికి పంపుతా మిమ్మల్ని అన్నాడు. అన్నాడా? మరి నెలవాయ 12 నెలలే నిండే. మరి నెల రోజులు రేవంత్ రెడ్డి కాలేదా? ఇంకా నెల నిండలేదా రేవంత్ రెడ్డి? రోజు పొద్దుగాల ఛాయ్ తాగేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఏ మాట ఇచ్చినావో ఒక్కోసారి గుర్తు చేసుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఛాయ్ ఇచ్చే పుణ్యాత్ముడు ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండరో లేకపోతే ఆ పిఏనో లేదా ఆయన భార్య సతీమణికి కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి సతీమణి గారు, రేవంత్ రెడ్డి గారి పిఏనా, రేవంత్ రెడ్డి గారు అటెండర్ పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఎవరో రేపు పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నువ్వు ఏ మాట ఇచ్చినావో గుర్తు చేయండి అని చెప్పి వారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన మర్చిపోయింది. ఓడదాటి దాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ ఉన్నది రేవంత్ రెడ్డిది. ఎన్ని చెప్పిండమ్మా? నేను మొదటి సంతకం రైతు రుణమాఫీ అన్నాడు. గద్దెను ఎక్కంగానే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకమే రుణమాఫీ అని ఉరుకుని బ్యాంకులలో ఉరుకుని లోన్లు తెచ్చుకోండి అని రైతుల్ని రెచ్చగొట్టిండా లేదా? ఇవాళ ఏడాది నిండినా రైతు రుణమాఫీ కాలే. 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిండు, 3 కోట్ల దేవతల్ని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. 15 ఆగస్టు బాయే డిసెంబర్కి వచ్చినా కూడా రుణమాఫీ ఈ రోజుకు పూర్తిగానటువంటి పరిస్థితి. అట్లా 6 గ్యారంటీలని బాండ్ పేపర్లు రాసిచ్చింది. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈ రోజుకు అమలుకు నోచుకోలేదు. మహాలక్ష్మిలకు 2500 అన్నాడు అక్క చెల్లెలకు, రైతులకు 15,000 రైతు భరోసా అన్నాడు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నాడు, ఆసరా పెన్షన్ 4,000 అన్నాడు. ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. మరి ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆ రోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రాష్ట్రంలో అమలైతలేదని మాట్లాడినటువంటి మాటలు. నువ్వు ఏడాది అయింది కదా రేవంత్ రెడ్డి, ఏమైంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేస్తలేవో అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో రాగానే ఇంకో మాట మాట్లాడతావా? మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఆ రోజు వరంగల్లో ఏకశిలా పార్క్ ముందు ధర్నా చేస్తుంటే నువ్వు ఆ ధర్నా దగ్గరికి పోయి సెప్టెంబర్ 13వ తేదీ అనుకుంటా, సెప్టెంబర్ 13, 2023 సంవత్సరం నాడు నువ్వే ఆ ధర్నా దగ్గరికి పోయి నేను రాగానే నెల రోజుల్లో మిమ్మల్ని పిలుచుకుంటా, మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి నీ మాటలు నీటి మూటలైపోయినాయా? నీ మాటలు ఎందుకు మర్చిపోయినావు? నువ్వు మర్చిపోయినావు. పోనీ అక్క చెల్లెళ్ళు నీ గుర్తు చేద్దామని ఇందిరా పార్క్ దగ్గరికి వస్తే అరెస్టులు చేస్తావు, అసెంబ్లీ దగ్గరికి వచ్చి నీకు దరఖాస్తు ఇస్తామంటే అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెడతావు. వేలాది మందిని అరెస్ట్ చేసిండ్రు మీరు అసెంబ్లీ దగ్గర. మీరు ఎందుకు వచ్చిండ్రు? నువ్వు ఇచ్చిన హామీని నీకు అమలు చేయడం కోసం, నీ గుర్తు చేయడం కోసం వచ్చినారు తప్ప వేరే ఇంకేమైనా పని ఉన్నదా మాకు? నీతో ఏం కొట్లాట మాకు? నువ్వు ఆ రోజు నెల లోపల చేస్తా అన్నావు, ఛాయ్ తాగినంత సేపట్లో చేస్తా అన్నావు, నెలవై 12 నెలలకు వచ్చింది. మరి నువ్వు మర్చిపోయినవేమో రేవంత్ రెడ్డి, నీకు గుర్తు చేద్దామని మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు నీ దగ్గరకు వచ్చింది. నువ్వు అరెస్ట్ చేస్తావు. నువ్వేమన్నావు? ప్రజాస్వామ్యం అన్నావు, ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, ఎవరైనా దరఖాస్తులు చేయొచ్చు అన్నావు. నీ ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు ఇస్తే దిక్కులేదు, ధర్నా చేస్తా అంటే అరెస్ట్ చేస్తావు, ప్రశ్నిస్తే కేసులు పెడతావు. ఇదేనా నీ ప్రజాపాలన అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రేపు ఎల్లుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మా సర్వశిక్ష అభియాన్ అక్కా చెల్లెలను పిలిచి మాట్లాడి నువ్వు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను మొన్న ఎక్కడనో ఇదే మాట్లాడినా. యనుమల రేవంత్ రెడ్డి అని పేరు, కానీ నీ ఏడాది పాలన చూసిన తర్వాత నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయిపోయినావు అన్న. ఇది అన్నందుకు నా మీద కేసు పెట్టారు. నేను అన్నది ఏమైనా తప్పున్నదా?
నేనేమన్నా నువ్వు 4,000 పింఛన్ అన్నావు ఎగ్గొట్టినవు, 15,000 రైతు భరోసా అన్నావు ఎగ్గొట్టినవు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు ఎగ్గొట్టినవు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నావు ఎగ్గొట్టినవు, సర్వశిక్ష అభియానంలో నెల లోపల పర్మనెంట్ చేస్తా అన్నావు ఎగ్గొట్టినవు. మరి ఎగ్గొట్టినవు నీ ఎగవేతలు అనకపోతే ఏమని అంటారా దాన్ని? ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద ఇప్పుడు మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నది, హైదరాబాద్లో బేగం బజార్లో కేసు పెట్టిండు. నేను చెప్పిన ఇవి ఒక్క కేసు 2 కేసులు భయపడేటువంటి కాదు, తెలంగాణ ఉద్యమంలో 350 కేసులైనా జై తెలంగాణ అని కొట్లాడిన బిడ్డ. నువ్వు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తూనే ఉంటా. నువ్వు ఒక్క కేసు కాదు 1,00,000 కేసులు పెట్టినా నీ వెంట పడతా అని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి. నమ్మించి మోసం చేసిండు, ఎన్ని వర్గాలను మోసం చేసిండో మీరు ఆలోచించండి. మహిళలు గాని, రైతులు గాని, పేదలు గాని, ఈ దళితులు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని అన్ని వర్గాలకు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి అందరినీ నమ్మించి ఇవాళ రాష్ట్రం ఏమైపోతుందో మీరు చూస్తా ఉన్నారు. అరే పిల్లలు చచ్చిపోతున్నారు కదమ్మా, మీరే చూస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో అన్నం కూడా చక్కగా పెట్టక వేల మంది పిల్లలు దవాఖాన్ల పాలైపోయింది. ముక్కుపచ్చలారని పిల్లలు 49 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వంది. 49 మంది పిల్లలు చచ్చిపోయింది ఇప్పటికి. గురుకులాల్లో, హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో పేదలకు సరిగా కడుపు నిండి అన్నం పెట్టలే. అన్నం ఎందుకు పెట్టాం? ఈ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు రావు. వంట వండేటోళ్లకు ఏడాదైనా బిల్లు రాదు. కనీసం ఆ పప్పు దినుసులకు రావాల్సిన బిల్లులు రావు. 3 కోడిగుడ్లు పోయి 2 కోడిగుడ్లకు వచ్చింది. అంటే నీకు పాలన చేతనైతలేదు. నువ్వు ప్రభుత్వ బాగా చేస్తాం ఎడ్యుకేషన్ బడ్జెట్ను 15% పెంచుతా అని చెప్పిండు. మరి మొన్న బడ్జెట్లో ఎంత పెట్టిండు చూసిండు కదా, 7.3% పెట్టిండు. 7.3% పెట్టిండు. ఆ రోజు ఏమన్నాడు, మా కాంగ్రెస్ వస్తే బడ్జెట్లో విద్యకు 15% బడ్జెట్ పెడతా, మీ అందరికీ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. విద్యా వాలంటీర్లు అయితే తీసే పరిచిండు. ఉన్నారా ఇప్పుడు? ఏమన్నాడు ఆ రోజు మీ స్పీచ్ని ఏకశిలా పార్క్ దగ్గర చెప్పిండు, విద్యా వాలంటీర్లకు కూడా జీతం పెంచుతా, విద్యా వాలంటీర్లు మంచిగా చూసుకుంటా, సర్వశిక్ష అభియానులకు బేసిక్ పే ఇస్తా, రెగ్యులరైజ్ చేస్తా అని మాట్లాడిండు కదా. మరి విద్యా వాలంటీర్లు అయితే మొత్తానికే వీకేసిండు, సర్వశిక్ష అభియానంలో రోడ్ ఎక్కించిండు. మీరు కూడా ఓపిక పట్టిండ్రు. కొత్తగా ఆయన నెలన్నా మీరేం తొందర పడలే, ఆయన ఛాయ్ తాగినంత సేపు అన్నా మీరు తొందర పడలే. నెల కాదు 12 నెలలు ఒప్పుకోబట్టిరు కదా. ఏడాది ఉత్సవాలని తెగ ఉత్సవాలు చేసుకున్నాడు. చేసిందేం లేదు, ఉదారకంగానే ఉత్సవాలు అయితే చేసిండు. 9 రోజులు లేజర్ షోలు, విమానాల షోలు, రంగురంగుల అద్దాలు పెట్టుకొని చూస్తుండే, కళ్ళద్దాలు పెట్టుకొని చూసారు కదా, కలర్ఫుల్ అద్దాలు పెట్టుకొని చూస్తుండు. విమానాలను, లేజర్ షోలను, మ్యూజిక్ షోలను, డాన్సులు. అసలు తెలంగాణ సంస్కృతిని పోయే విధంగా అన్ని ఏదో అవేమో డాన్సులు పెట్టుకున్నారు. సరే వాళ్ళు ఏమైనా పెట్టుకొని, మా కోరికల్లా మీకు ఇచ్చిన హామీ అమలు కావాలి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీరు నమ్మి గెలిపించారు కదా. ఇప్పుడు మొన్న అన్నాడు 1 గంట ఎక్కువ పని చేయదు చెల్లెళ్ళారా కేసీఆర్ నో బీఆర్ఎస్ ను దించుండే అన్నారు. ఇప్పుడు 4 గంటలు ఎక్కువ పని చేద్దాం అందరం కలిసి, ఇది ఎట్లా అమలు కాదో చూద్దాం. 4 గంటలు ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు ఆయనకే పెట్టాలి సురుకు. అప్పుడు గంట ఎక్కువ పని చేయమని, ఇప్పుడు 4 గంటలు ఎక్కువ పని చేయాలి. సోషల్ మీడియాలో తక్కువ తిడుతురా జనాలు. హైడ్రా బాధితులు, మూసి బాధితులు, ఇండ్లు గులగొట్టుడు తప్ప ఏడాదిలో ఒక ఇల్లు కట్టిండా ఒక్కొక్క హైడ్రా బాధితులు ఎట్లా తిడుతున్నారు, మూసి బాధితులు ఎట్లా తిడుతున్నారో చూస్తారు కదా సోషల్ మీడియాలో. వాటిని ఫార్వర్డ్ చేయండి మీరు కూడా. ఆయనకు కూడా అర్థం కావాలి, తెలిసి రావాలి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి అర్థమయ్యేటట్టు 4 గంటలు ఎక్కువ పని చేయండి మీరు కూడా. మీరందరూ విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు. రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది, తుక్కు ఓడగొట్టండి కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు అర్థమవుతుంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా. ఆయనకు అర్థం కావాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుక్కు ఓడగొట్టే ఆయన కళ్ళు తెరుస్తాడు. అప్పుడన్నా మరి ఆయన ఛాయ్ గుర్తొస్తుందో, ఆయన నెల రోజులు గుర్తొస్తుందో అర్థమవుతుంది. ఎన్ని మాటలు మాట్లాడి నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చింది. ఎటువంటే చెప్పి ప్రజల్ని నమ్మించి, ఎందుకంటే ఆ పుణ్యాత్ముడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినోడు, ఏదంటే అది పెడతాడు. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టలేదు. మొన్న 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తాను నేను పోయినా, మళ్ళా యాదగిరిగుట్ట దేవుడు ఆయన నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. జనరల్గా పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టము అని పెద్దలు చెప్తుంటారు. ఏమన్నా తెలంగాణ కరువడ ఇక్క మొన్న భూకంపం వచ్చింది, గీసొంటి ఏమైనా రాయిక్క దేవుడి మీద ఒట్టు పెట్టుకొని ఆగం పట్టించిండ. నేను దేవుని దగ్గర పోయి
దేవుడా ఈ పాపాత్ముని క్షమించు, మా తెలంగాణ ప్రజల్ని కాపాడు అని యాదాద్రి గుడికి పోయినా. ఆడ కేసు పెట్టిండా మీరు? నేనేమో తప్పు చెప్తున్నా? నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు, మోసం చేసినావు. ఆ దేవుడికి ఏమైనా కోపానికి వస్తే పబ్లిక్ ఆగమవుతారేమో. దేవుడా ఈ రేవంత్ రెడ్డిని క్షమించు, ప్రజల్ని కాపాడు దేవుడా అని నా ఒట్టు ఆడ మొక్కేచ్చిన దేవునికి. గా మొక్కితే కూడా నా మీద కేసు పెట్టాడు. కేసులు తప్ప ఉన్నాయా రేవంత్ రెడ్డి పాలనలో? అన్ని ప్రశ్నిస్తే కేసులే, సోషల్ మీడియాలో పెడితే కేసులే. ఇది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే ఆలోచన ఆయనకు రావడం లేదు. 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చినాక. 5 అంటే విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఆ రోజేమో మమ్మల్ని విమర్శించిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చినాక 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినావు? అంటే విద్యను ప్రైవేటైజ్ చేయదలుచుకున్నావా? నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2500 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఈ విద్యా సంవత్సరంలో 2500 ప్రభుత్వ పాఠశాలలు మూతవేసిన చరిత్ర, ఆ ఘనత రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వంది. నువ్వేమన్నావు? గవర్నమెంట్ స్కూళ్ళన్నీ తెరిపి